ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ పెరుగు తింటే బేబీకి జలుబు వస్తుందా? చికెన్ తింటే మోషన్స్ అవుతాయా? చట్నీ తింటే కుట్లారమా? ఇలాంటి డౌట్స్ మీకు ఉన్నాయా? అయితే ఇవి నిజాలా లేక అపోహలా? ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి మ్యామ్. కర్డ్, బటర్ మిల్క్, లెమన్ జ్యూస్, కోకోనట్ వాటర్ తీసుకుంటే బేబీకి జలుబు వస్తుంది అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు సార్, నిజమేనా? రాదు మ్యామ్. జలుబు అనేది యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వీటి వల్ల హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పాలు కూడా బాగా పడతాయి. సో కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్ తింటే బేబీకి స్టమక్ పెయిన్ వస్తుందా సార్? లూజ్ మోషన్ కూడా అవుతాయి అంటున్నారే. అలా ఏం కాదు మేడం. చికెన్, మటన్, నాన్ వెజ్ ఇంకా ఎగ్స్ కూడా తినడం వల్ల ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పాల క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి బేబీ బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చట్నీ, పొటాటో తింటే కుట్లు ఆరు అంటున్నారు కదా సార్. ఇంకా బేబీ గ్యాస్ కూడా వస్తుందని అంటున్నారు. లేదు మ్యామ్, ఇది అపోహ మాత్రమే. చట్నీలు కానీ పప్పులు కానీ ఫస్ట్ డే నుంచి కూడా తినొచ్చు. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల త్వరగా రికవరీకి సహాయపడుతుంది. బనానా తినొచ్చా సార్? బనానా ఒకటే కాదు, అన్ని ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఆకుకూరలు తినడం వల్ల బేబీ మోషన్ గ్రీన్ గా వస్తుందా సార్? లేదు మ్యామ్, ఇది కూడా అపోహ మాత్రమే. మదర్ తీసుకునే ఫుడ్కి బేబీ మోషన్కి రిలేషన్ ఉండదు. బేబీలో ప్రొడ్యూస్ అయ్యే డైజెస్టివ్ జ్యూస్ బైల్ వల్ల స్టూల్ కలర్ అనేది మారుతుంది. ఈ బైల్ కానీ ఫాస్ట్గా మూవ్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది, స్లోగా మూవ్ అయితే ఎల్లో కలర్లో మోషన్ వస్తుంది. దీని గురించి భయపడక్కర్లేదు. మీకు తెలుసా, ఫీడింగ్ ఇస్తున్న తల్లులు వాళ్ళు తీసుకోవాల్సిన దానికంటే కూడా 500 ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటేనే వాళ్ళకి పాలు బాగా వస్తాయని చెప్పి, కానీ మనం పథ్యం అని వాళ్ళకి ఇది తినకూడదు అది తినకూడదని వాళ్ళు కామన్గా తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు ఇంకేం తినాలి, పాలు మాత్రం ఎలా వస్తాయి? బ్రెస్ట్ మిల్క్ అనేది తల్లి బ్లడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అంతేకాని డైరెక్ట్గా తీసుకునే ఫుడ్ నుండి కాదు. కాబట్టి ప్రతిదానికి మదర్ని బ్లేమ్ చేయకండి. పాలు బాగా రావాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మీకు పీడిఎఫ్గా కావాలా? అయితే మన ఛానల్ని ఫాలో చేసి పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేనే మీకు పంపిస్తాను. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.